నేను అల్లు అర్జున్ కంటే తోపని నేను అనుకోవట్లా. అల్లు అర్జున్ కొండ అయితే నేను చీమ. నా స్థాయిలో నేను ఎదగడానికి ప్రయత్నం చేస్తా. అల్లు అర్జున్ లాంటి వాడే సమస్యల బారిన పడ్డప్పుడు ఆఫ్టర్ ఆల్ కోనికిస్కా కానీ నేనెంత. సో ప్రతి ఒక్కడు ఏదో సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో అల్లు అర్జును గంధపు చెక్కల స్మగ్లర్గా చేసిండు అని అలాంటి సినిమాలు కూడా హీరోలు చేస్తారా అని విమర్శించినటువంటి సమాజంలో, ఆ స్థాయికి పడిపోయినటువంటి సమాజంలో ఉన్నాం మనం. ఎందుకంటే సినిమా అనేది వాడు డాన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి. శివ అనే సినిమా సూపర్ హిట్. శివలో హీరో ఏం చేస్తాడు? రౌడీజం చేస్తాడు. అంటే ఇక్కడ ఆ మీడియం ఇంపాక్ట్ చాలా ఉంటుంది కదా. ఉంటుంది తప్పేముంది. వాళ్ళు చేసేది జనాల లైఫే కదా. ఇప్పుడు జనాలు చేసే తప్పులను, ఇప్పుడు మన ఉదాహరణ, వాడు కుక్కర్లా మొత్తం బొక్కలు పెట్టి ఉడకబెట్టిండు, అది రేపు పొద్దున సినిమా వస్తుంది. అది ఒరిజినల్ ఇన్సిడెంటే కదా. సో జనాల నుంచి వచ్చిందే సినిమాగా చూపిస్తున్నారు. జనాల వచ్చిందే. ఇప్పుడు మీరే ఒప్పుకుంటారు కదా మేము మీడియా చూపించాలి అని. జనాల్లో వచ్చిందే కదా మీరు చూపించేది. సో మీరు కొత్తగా అయితే మీరు ఇమాజిన్ చేయాలి కదా. మరి అట్లనే ఇది కూడా అంతే. సో నేను అనేది సమాజం పర్వర్టెడ్గా తయారయ్యింది. సమాజం మారాలి. సమాజము మనం ఎక్స్టెంట్స్కి వెళ్ళిపోయినాము. ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేస్తుండు, ప్రతి ఒక్కరిని విమర్శిస్తుంటే ఎక్కడ లేనటువంటి జనాల్ని బూతులు తిడుతుంటే తిట్టేవారిని విమర్శించడం పోయి బూతుల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎవడు మొగ ఎవడు ఆడ అనేది మన తెలుగు కమ్యూనిటీలో అర్థమైతలేదు. అబ్బాయిలందరూ అమ్మాయిల రూపంలోకి మారిపోయినరు. అమ్మాయిలు ఆ బూతులు వింటే చచ్చిపోతాం మనము. సో ఈ కల్చర్కి వెళ్ళిపోయినా దీన్ని కమాండ్ చేసేటోడేవాడు, దీన్ని ఆపేటోడేవాడు, దీని మీద కంట్రోల్ చేసేటోడేవాడు. ఎవడి ఇష్టం వాడిది. రేపు వేణుస్వామికి తిక్కబుడితే వేణుస్వామి ఒక జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని లేదా విశ్లేషకుడు అని పేరు పెట్టుకొని ఓన్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎవరైనా ఎక్కేటువంటి స్థాయికి దిగదారిపోయినాం మనము. అదే చెప్తున్నాను నేను. దీనివల్ల ఏమవుతుంది? పెరుగుట విరుగుట కొరకే ఎక్కడనో ఒక దగ్గర దెబ్బ పడాల్సిందే. లాస్ట్ 10 days బ్యాక్ పడ్డది కదా, ఒక యాంకర్కు ఒక జర్నలిస్ట్కు పడ్డది కదా. సో అదే నేను చెప్తున్నా. ఇప్పుడు నేను ఇంత మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, మేము అతీతులము అనుకునే వాళ్ళందరికీ ఈ సంవత్సరం దెబ్బలు పడబోతున్నాయి. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్. సో మీరు కూడా ఈ మధ్య ఒక ఆడియో ఏదో చాలా సంచలనం క్రియేట్ చేస్తాం. ఎప్పుడో నేను పుట్టినప్పుడు అది. అప్పుడుదా? మరి ఇప్పుడు బయటకు వచ్చే సంచలనం పిఆర్ ఉంది కాబట్టి వస్తూనే ఉంటాయి, అవన్నీ సహజం. రెండోది అవన్నీ నేను ఆన్ స్క్రీన్. మరి ఎప్పుడో చెప్పింది జరగలేదుగా. మీరు చెప్పింది 28 నేను చెప్పింది 28 2028. మరి అలాంటివన్నీ కరెక్టేనంటారా? ఆ రకంగా చెప్పడం అంటే నేను మాట్లాడుకుంది కూడా మనం ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయినాక మనం చాలా మాట్లాడుకుంటాం లోపల. వాటిని కూడా తీసుకుపోయి బయట పెట్టుకుంటా అంటే అది నా వాళ్ళ విచక్షణకే వదిలిపెడుతున్నా. అలా బయటకు వచ్చిన ఇదన్నమాట. సో నమ్మకం మీద అది ద్రోహం చేసినట్టే కదా. మరి చేసినట్టే. నేను అదే చెప్తున్నా మీకు. దీనివల్ల ఏమవుతుంది? ఎవరిని నమ్మ నేను. నాకు వచ్చేది చెరువు మీద అలిగి కడుక్కోకపోతే ఎవరికి నష్టము అంటే కడుక్కోనోనికి పురుగులు పడతాయి. చెరువుకి ఏం కాదు, నాకు ఏం కాదు, నా దగ్గరికి రాకపోయినా ఏం కాదు. నేను సింపుల్గా చెప్తా. నేను ఒక ఆన్సర్ చెప్తా. మీరు మీ అమ్మగారిని ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమెకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, తీసుకెళ్ళి లోపలికి వెళ్తూ ఉన్నారు. అక్కడ అనుకోకుండా ఒక డెడ్ బాడీ బయటకు వస్తుంది. డెడ్ బాడీ నిండుగా ముఖం మీద గుడ్డ కప్పి బయటికి తీసుకొస్తున్నారు. లేదు అక్కడ కొంతమంది జనాలు ఏడుస్తున్నారు. లేదు ఆ పక్కన మూలన ఎక్కడో రిసెప్షన్ దగ్గర చిన్న గొడవ జరుగుతుంది. మీరు మీ అమ్మని లోపలికి తీసుకొని వస్తారా, బయటికి తీసుకొస్తారా? బయటికి. అంటే అక్కడ అంబియన్స్ కనబడుతోంది కదా మనకి. ఇక్కడ ఏదో జరగబోతోంది అంటే సరిగ్గా చూడరు, మంచి ఇవి ఎక్విప్మెంట్ లేవేమో అని బయటికి తీసుకొచ్చారు. దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. నేనైతే అలాగే చేస్తాను. మీరు అట్లా చేస్తారా? ప్రపంచంలో ఎవ్వరూ చేయరు. తీసుకొని వెళ్తారు లోపలికి. ఇవి కామన్. హాస్పిటల్లో డెడ్ బాడీలు కామన్. హాస్పిటల్లో ఏదో కొట్లాట కామన్. అంటే మీరు చెప్పింది కొట్లాడుతున్నారు అని అంటే అక్కడ ఏదో డాక్టర్స్ తప్పయి ఉండొచ్చు కదా. సో యువర్ పర్సెప్షన్ ఇస్ వెరీ రాంగ్. సో మీలాంటి వాళ్ళు సమాజంలో 100లో 2 ఉంటారు. అవునా? నేనైతే మా అమ్మని చక్కగా తీసుకొని లోపలికి వెళ్ళిపోతా. ఎందుకంటే హాస్పిటల్ అన్నప్పుడు 1-2 పేషెంట్లు చచ్చిపోవడం సహజం. హాస్పిటల్ అన్నప్పుడు కాంట్రవర్సీలు సహజం. సో మీరు వాటిని చూసి లోపలికి తీసుకుపోతలేరు అంటే మీ పర్సెప్షన్లో మీరు చాలా రాంగ్. ఏం లేదు, వేరే హాస్పిటల్లో కూడా డెడ్ బాడీ కనిపించింది అనుకుందాం, అప్పుడేం చేస్తారు? అంటే ఈ హాస్పిటల్ డెడ్ బాడీలే రావన్నట్టుగా మీరు చెప్పేదాన్ని బట్టి. డెడ్ బాడీస్ కామన్ కానీ మళ్ళీ ఆన్సర్ చెప్తున్నా. ఒకవేళ మీరు ఇంకో హాస్పిటల్కి పోయి అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ కలిసింది, ఏం చేస్తారు? అంతే, అప్పుడు ఆన్సర్ వెళ్ళడమే తప్పదు. ఇంకా నేను హాస్పిటల్ అంటుంది వస్తారు మీ దగ్గరికి రావాల్సిందే. రాకుండా పోతే ఏమవుతుంది? చచ్చిపోతారు. మీకన్నా గొప్ప హాస్పిటల్ లేదా? మీకన్నా గొప్ప హాస్పిటల్ లేదని నేను అనుకుంటున్నా. నా కాన్ఫిడెన్స్ అది. ఒకవేళ హాస్పిటల్ నాకన్నా గొప్ప హాస్పిటల్ 1000 ఉండనియే కాక నాకు వచ్చే జనాలు, నా హాస్పిటల్కి వచ్చే జనాలు అయితే నాకు ఉంటారు కదా. వాళ్ళనైతే మీరు ఆపలేరు కదా. వాళ్ళని ఆపలేము. మీ సెట్ ఆఫ్ పేషెంట్స్ మీకు ఉంటారు.
ఇప్పుడు నాకు వచ్చే నేను ఏ స్థాయి హాస్పిటలో ఆ స్థాయి జనాలు ఎక్స్పెక్ట్ చేద్దాం. వేరే హాస్పిటల్ని విమర్శిస్తలేరు. నా లెవెల్కు నా దగ్గరకు వస్తారు కదా. సో వీటిని చూసి జనాలు అయితే ఆగిపోరు కదా. నేను అనే పాయింట్ అది. సో ఇదంతా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద